ఈ మార్గశిర మాసంలో నవంబర్ నెల 30వ తేదీ నుంచి మార్గశిర మాసం శుక్ల దశమి ఆదివారం శుక్రమూఢము ప్రారంభము. శుక్రమూఢం ప్రారంభం అన్నది సామాన్యమైనది కాదు. ఈ శుక్రమూఢం ఎక్కడి వరకు ఉంటుంది? 30 నవంబరు 25 సంవత్సరం నుంచి 13/2/2026 మాఘమాసం ఏకాదశి శుక్రవారం అప్పటి వరకు ఉంటుంది. చూసారా? అందుచేత ఈ 3 కార్యక్రమాలు 3 దినాల్లో గృహ మార్పులు చేసుకోవడం, శుభపరిణామాలు ఏదైనా సరే వివాహ విషయాలు మాట్లాడుకోవాలన్నా చెయ్యాలన్నా అవి పనికిరావు. చాలామంది వద్దన్న పనులు చేయడం అలవాటు. మూడంతోనే ఒక రకంగా చెప్పాలంటే తూర్పు ప్రాంతం మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి చెయ్యెత్తి 2 చేతులు దండం పెట్టచ్చు. శుక్రమూఢము ఉన్నదంటే సుక్కెదురు అంటారు. వాళ్ళు చాలా బాగా చెప్తారు. వాళ్ళు ఏ పంచాంగాలు చూడరు. చుక్కెదురు, సూడుతో ఉన్న అమ్మాయిని పంపరు. సూడుతో ఉన్న అమ్మాయిని అత్తారింటికి పంపడం కానీ, అత్తారింట్లో ఉన్న అమ్మాయిని కానీ అమ్మగారింటికి రావడం కానీ జరగదు. ఎక్కడిది ముందుగుండానే చుక్కెదురు లేకుండానే పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. మా చుక్కెదురండి మేము పనికిరాదు. పంతులు కూడా అడగరు, ఏ బ్రాహ్మణుడు కూడా అడగరు. ఏమంటే మూఢం అంట, మేము ఎప్పుడేంటి ముహూర్తం ఏంటి అని అడగరు. చుక్కెదురు వాళ్ళు చూసుకొని చెప్పేస్తారు. శుక్రమూఢమే చాలా ప్రమాదకరమైంది. ఎంత అంత శుక్రమూఢంలో ఏదైనా శుభకార్యం తలపెట్టుకున్నా అది విఫలం అవుతుంది. మీకు ఇంకోటి చెప్తాను. చంద్రుడు 2 చిటకలేళ్ళు కలిపితే ఏమవుతుంది? పెళ్ళి అవుతుంది. ఇక్కడ శుక్రుడు బొట్టల వేణు 2 బొట్టలేళ్ళు కలిపి కట్టేస్తే చావు అవుతుంది. ఇక్కడ వీటికి ఈ శుక్రుడికి ఈ చంద్రుడికి ఈ అస్తం ఉన్నటువంటి మధ్యలో ఉన్నది అష్టసాముద్రికం. ఈ శుక్రుడు ఎటువంటి వాడంటే మరణకారకుడు, మారకుడు. అందుకే శుక్రమూఢాన్ని గురుమూఢాన్ని కూడా పెద్దగా ఇచ్చారు. శుక్రమూఢం అంత పట్టుదలగా చూస్తారు. గృహ మార్పుడు కానీ, గృహం నుంచి ఇంకో దగ్గర వెళ్ళడం కానీ, ఇల్లు విడిచి మనం ఇంకో దగ్గర మనం ఇల్లు తీసుకోవడం కానీ, అద్దెకి కనీసం అద్దెకైనా సరే గృహ మార్పుడు చేసుకోవడానికి ఒప్పుకోకూడదు. అయితే నాకు ఇంకొక చిన్న విషయం చెప్తారు, చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు చాలా జాగ్రత్త. శుక్రమూఢం పూట చాలా ఇంపార్టెంట్ విషయం. వాహనములు కొనరాదు. కొత్త వాహనములు కొనరాదు. చాలా ఇంపార్టెంట్. కొత్త వాహనాలు ఈ మూఢం పూట తీసుకున్న వాళ్ళు పరిస్థితి ఏంటో ఒక సంవత్సర కాలంలో చూడండి, సంవత్సరం తర్వాతైనా చూడండి. ఏదో మనకి ఈఎంఐ అండి, మనకు అవకాశం దొరికింది, ఈఎంఐ సౌకర్యం. ఈఎంఐ అది నెల కట్టవా? డబ్బులు కడతావు కదా, మంచి రోజు తీసుకోవచ్చు కదా. నీకు నచ్చిన కలర్ ఏంటంటే నీకు జాతకాలు నప్పుతుంది, ఆ కలర్ వాడుకోవచ్చు కదా. ఇలాంటివన్నీ మా నమ్మకాలు లేవు. నమ్మకాలు లేకపోతే మమ్మల్ని అడగడం వేస్ట్, అడగొద్దు. మీలాంటి వాళ్ళు మేము చూసి తెలుసుకుంటాం. మా జాతక రీత్యా శుక్రమూఢం పూట వీడు ఈ పని చేశాడు కాబట్టి వచ్చే సంవత్సరంకి ఈ పరిస్థితిలో ఉన్నాడు అనేసి వాటిని ఉదాహరణ తీసుకొని కూడా చెప్పవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే గ్రంథాలు సూచిస్తున్నాయి. గ్రంథాలు సూచించినవి ఒక ఎత్తు అయితే నిర్ధారణ ఇది నిర్ధారణ అని చేసుకునే విషయం కూడా తెలుసుకుంది. కాబట్టి శుక్రమూఢం మళ్ళీ చెప్తున్నాను, ఈ మార్గశిర మాసం 30వ తేదీన ప్రారంభమవుతుంది. అలాగే 2026వ సంవత్సరం మాఘమాసం 13వ తేదీ శుక్రవారం ఏకాదశితో అయిపోతుంది. అంతవరకు కూడా ఎటువంటి శుభ పరిణామాలు కానీ శుభకార్యములు కానీ చెయ్యరాదు. ఇది మన గ్రంథాలు చెప్పినటువంటి సూచిస్తున్నాయి. వాటి ప్రకారంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది తెలుసుకోండి. అంచేత ఇది ఏమైపోతుంది అన్నటువంటి వితర్కం వద్దన్న పని చెయ్యొద్దు. కాబట్టి దయచేసి శుక్రమూఢం చాలా ఇంపార్టెంట్.
మరొకసారి మళ్ళీ కూడా మననం చేస్తున్నాను. శుక్రవారం పూట ఏదైతే మనకి శుక్రమూఢం ఉందో, శుక్రమూఢం ఆదివారం తగులుతుంది. అక్కడ శుక్రవారం ఎండింగ్ అవుతుంది. ఆదివారం 30 తారీఖు ఇక్కడ మొదలైతే అక్కడ 2013వ తారీఖు శుక్రవారంతో ఎండింగ్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, మహా అయితే ఎంత అవుతుంది, 2-3 నెలలు కార్యక్రమాలు కొద్దిగా నిలిపేసుకుంటే, అలాగా పుష్యమాసంలో మనం ఏ పని చెయ్యం, శుభకార్యాలు చెయ్యం. ఇంకా మాఘమాసంలోనే చేస్తాం. శుక్రమూఢం పోయిన తర్వాతే మనం ఏ కార్యక్రమం చేస్తాం. శుక్రమూఢం పోయిన తర్వాత మనం రాటు వేసుకోవడం, పసుపు కొనడం ఇవన్నీ చేసుకోవాలి. అంతే తప్ప ఈ శుక్రమూఢం ముందు కూడా పసుపు కొనరాదు. ఏదైనా ముహూర్తం పెట్టుకొని మనకు 30 తారీఖుకి మూఢం తగిలిపోతుంది, మూఢం ముందు గుండా కార్యక్రమాలు చేసుకుందాం అనేది కూడా నిషిద్ధం. కాబట్టి ఎవరూ కూడా శుభకార్యాలు తలపెట్టడం కానీ, శుభకార్యాల గురించి ఆలోచించడం కానీ చేయకండి. మళ్ళీ మరో చోట ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.